ఫస్ట్ లుక్ రిలీజ్ అయిన దగ్గర నుంచి ఆ టేబుల్ మీద గన్లన్నీ పరుచుకుని బాలకృష్ణ గారు ఆ స్టిల్ అయితేనేవి, దానికి ముందు రిలీజ్ అయిన స్టిల్ అయితేనేవి, ఒక పాజిటివ్ వైబ్రేషన్స్ ఆల్ అలాంగ్. సినిమా రిలీజ్ అయిన తర్వాత ఆడియోకి సినిమా సపోర్ట్ కావాలి. సో సినిమా ఘన విజయం సాధించింది, సూపర్ డూపర్ బంపర్ హిట్ అయిపోయింది. మంచి పాటల గురించి ప్రత్యేకంగా బస్ యాత్రలో నేను కూడా 2 రోజుల పాటు పాల్గొన్నాను. ఎక్కడ చూసిన ఫ్యాన్స్ లెజెండ్ టైటిల్ సాంగ్ గురించి, మరీ ముఖ్యంగా క్లైమాక్స్లో వచ్చే నీకంటి చూపులు అన్న పాట గురించి మాట్లాడుతున్నారు. ఆ పాట గురించి కూడా అంతలా మాట్లాడుతున్నారంటే సెకండ్ హాఫ్లో ఉన్నటువంటి ఆ ఎమోషనల్ సీన్స్, ఆ ఫ్యామిలీ సెంటిమెంట్ వ్యవహారం అంత బాగా పండిందని అర్థం. మొత్తం మీద ఒక ఆల్బంలో ఒక లస్ట్ అప్ అలాంటి ఐటమ్ సాంగ్, టైం బాంబ్ పేలింది పిల్ల లాంటి ఒక యూత్ఫుల్ సాంగ్, తర్వాత నీకంటి చూపులు లాంటి ఒక సెంటిమెంటల్ సాంగ్, ఒక డివోషనల్ నెంబర్, ఇలాగ అన్ని రకాలైన ఐటమ్స్ కుదరటం ఒకటి, అన్నిటికీ సింగిల్ కార్డ్గా నన్ను ఎంచుకోవడం ఒకటి, నా చేత రాయించడం ఒకటి. వీటన్నిటికీ మించి సినిమాలో అడపాదడపా మంచి కీలకమైనటువంటి సన్నివేశాల్లో వచ్చేటువంటి రికార్డింగ్ బిట్స్ కూడా కొన్ని రాయించారు. ఇప్పుడు మనం ట్రైలర్లో చూసినటువంటి అడుగిడినదిగో కథన సింహం, ఆర్తుల కాచే అభయముగా, చెడు తెగనరికే ధర్మ ఖడ్గం, చెలరేగినది ఒక ప్రళయముగా అని చెప్పేసి ఇట్లాంటివి. తర్వాత లాస్ట్ సీన్లో బాలకృష్ణ గారు సెలవు అని వెళ్ళిపోతున్నప్పుడు ఒక గంభీరమైనటువంటి వాతావరణం, అలాంటి ఆ త్యాగమూర్తి క్యారెక్టరేషన్ తగ్గట్టుగా అక్కడ ఒక బిట్ సాంగ్ రాయించారు. నిజంగా నాకే థియేటర్లో చూస్తూ కళ్ళనీళ్ళ పర్యంతమైన ఒక అనుభూతి అంత గొప్పగా పండింది. సో పాటలు మంచిగా సూపర్గా సక్సెస్ అవ్వడం ఒక ఎత్తు, రికార్డింగ్ బిట్స్ రాయించడం కోసం నన్ను వినియోగించుకోవడం నాకు మరింత సంతృప్తినిచ్చినటువంటి విషయం. ఈ శుభ సందర్భంలో ఇలాంటి ఒక లెజెండరీ సక్సెస్లో నాకు కూడా కొంచెం భాగస్వామ్యం ఉండడం చాలా ఆనందం కలిగించే విషయం. చివరిగా ఒకే మాట, బాలయ్య బాలయ్య, బాక్స్ ఆఫీస్ గోలయ్య. Thank you. I don't know what to say because